హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు. తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం చుట్టుపక్కల నవగ్రహాలకి వేర్వేరుగా 9 దేవాలయాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే కదండి. అందులోదే ఒకటి సూర్య దేవాలయం. ఈ దేవాలయంలోకి వెళ్తూ అసలు నవగ్రహాలకు విడివిడిగా ఎందుకు ఆలయాలున్నాయన్న విషయం గురించి తెలుసుకుందామా అండి. పూర్వం కలవ మహర్షి బ్రహ్మశాపం వల్ల కుష్ఠరోగంతో బాధపడేవాడు. నారదుడి సూచన మేరకు ఆ మహర్షి నవగ్రహాలను ప్రార్థించి తన వ్యాధి నుండి విముక్తయ్యాడు. దీంతో బ్రహ్మకి ఆ నవగ్రహాల మీద కోపం వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు అనుమతి పొంది ఆ నవగ్రహాలు ఇక భూలోకంలోనే ఉండాలని, అంతేకాకుండా వాటికి వరాలు ఇచ్చే అధికారం ఉండకూడదని పేర్కొంటాడు. ముఖ్యంగా కుష్ఠరోగంతో బాధపడాలని శపిస్తాడు. ఆ బ్రహ్మశాపం వలన నవగ్రహాలు భూమిపై వెల్లురుక్కువనం అంటే తెల్లని అడవి పూలు ఉన్న ప్రాంతాల్లో వేరు వేరు చోట్ల ఉండిపోవాల్సి వచ్చిందనమాట. ఆ వెల్లురుక్కువనం తమిళనాడులోని కుంభకోణం చుట్టూ ఉంది. ఇక భూమిపైకి వచ్చిన నవగ్రహాలు శివుణ్ణి ప్రార్థిస్తూ తాము ఉన్న దేవాలయాల్లో ఆ పరమశివుడు ప్రధాన దైవంగా ఉండేలా వరాన్ని పొందాయి. అంతేకాకుండా ఇలా తమ చెంత ఉన్న ఈశ్వరుణ్ణి 1000 సంవత్సరాల పాటు పూజిస్తూ తమకున్న కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాయన్నమాట. అంతేకాకుండా తమ వద్దకు వచ్చే వారి ఏలినాటి శని కూడా పోగొట్టేలా వరాన్ని పొందాయి. అందుకే కుంభకోణం చుట్టుపక్కల ఉన్న 9 నవగ్రహ దేవాలయాల్లో ప్రధాన దైవం శివుడు. అయితే ఒక్క సూర్యుడి దేవాలయంలో మాత్రం పరమశివుడు కాకుండా సూర్యుడు ప్రధాన దైవంగా ఉంటాడు. ఈ ఆలయ గర్భగుడిలో సూర్య భగవానుడికి 2 భార్యలు, అటుపక్క ఇటుపక్క ఉషా ఛాయాదేవతలు ఉంటారు. సూర్యుడు వేడికి చిహ్నంగా ఆయన ఉన్న ప్రాంతమంతా చాలా వేడిగా, ఆ వేడి వాతావరణాన్ని చల్లబరచడానికి అన్నట్లు ఇక గర్భగుడిలోని సూర్య భగవానుడికి ఎదురుగుండా నవగ్రహాల్లో ఒకటైన గురువు ఉంటాడు. అందువల్లే సూర్యుడి వేడి కొంత తగ్గి ఉంటుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం అతి ప్రాచీనమైనది. ఇది కుంభకోణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1100 సంవత్సరంలో కులోత్తుంగ చోళ మహారాజు దీన్ని నిర్మించారని ఈ ఆలయంలో సూర్యుడు పడమర ముఖంగా ఉంటాడు. 2 చేతులతో కలువు పూలతో ప్రసన్న వదనంతో భక్తులు దర్శనమివ్వడం వల్ల ఇక్కడికి వచ్చే భక్తులు ఆ సూర్యుడిని తామర పువ్వులతో పూజ చేస్తే మంచిదని చెప్తారు. రథసప్తమి సమయంలోనే కాకుండా తమిళ ప్రజల మొదటి రోజున కూడా ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి. రథసప్తమి అప్పుడైతే 10 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ చక్ర పొంగల్ని ప్రసాదంగా నివేదించి దాన్నే భక్తులకి ఇస్తారు. ఇక్కడ ఆలయంలో సూర్యుడు మూల విరాట్టుగా ఉంటూ చుట్టూతా నవగ్రహాలు ఆ మూల విరాట్టును చూస్తున్నట్టుగా ఉంటాయన్నమాట. అన్నిటికీ చిన్న చిన్న ఉప ఆలయాలు ఉంటాయి. ఇక్కడ సూర్య భగవానుడు తన భార్యలతో ఉషా ఛాయా సమేతంగా దర్శనమిస్తారు. అంతేకాదండి, ప్రతి ఏడాది పంటలు చేతికి వచ్చే సమయంలో అంటే జనవరి మాసంలో ఆ సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విశేషమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారన్నమాట ఇక్కడ తమిళనాడు ప్రజలు. తమిళంలో ఈ దేవాలయాన్ని సూర్యనారి కోవిల్ అని పిలుస్తారు. మామూలుగా ఒక్కొక్క గ్రహం వల్ల కొన్ని దోషాలు ఉంటాయి కదా, ఆ గ్రహానికి పూజలు చేయడం వల్ల ఆ దోషాలు పరిష్కారం అవుతాయని చెప్తారు. కానీ ఈ దేవాలయానికి వస్తే అన్ని రకాల గ్రహ దోషాలు నివారణ జరుగుతుందని భక్తుల నమ్మకం అండి. ఈ దేవాలయం దర్శనం వల్ల భవిష్యత్తులో గ్రహ దోషాలు కూడా నశిస్తాయని చెప్తారు. గ్రహ బాధలు ఎక్కువ ఉండి జాతక చక్రంలో ఏమన్నా దోషాలు ఉన్నవారు ఈ దేవాలయంలోనే 12 ఆదివారాల నుండి పూజలు చేస్తారు. అలా ఉండటాన్ని స్థలవాసం అని అంటారు. ఆ సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాతే కాకుండా సంపద ప్రదాత కూడా అని అంటండి. ఇక్కడికి రావడం వల్ల ఏలినాటి శని నుండి కూడా మనము విముక్తి పొందుతామంట. మీకు వీలైనప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణానికి దగ్గరలో ఉన్న ఈ నవగ్రహ దేవాలయాల్లో ఒకటైన సూర్య దేవాలయానికి కూడా వెళ్ళి వస్తారని ఆశిస్తున్నానండి. మన అందరి మీద ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.